మనము మార్చి చదువుకుందాం. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపము కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దానిని చూసి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. సమయం అయింది కాబట్టి ప్రభు నామములు మీ అందరూ కూడా దయచేసి క్షమించాలి. ఈ ఉదయకాలము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువాన్ని ఆరాధించడానికి మనము ఇక్కడికి వచ్చాం. అయితే ఇక్కడ భక్తుడు దావీదు అంటా ఉన్నాడు. ఏమంటున్నాడు అంటే, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తుతూ వచ్చిన వాడిగా అంటున్నాడు. ఏంటి ఈ యొక్క నాశనకరమైన గుంట అంటే ఏంటి, ఈ జిగటగల దొంగ ఊబి అంటే ఏంటంటే, ఈ యొక్క నాశనకరమైన గుంట అనేది ఈ లోకమే. కనుక జిగటగల దొంగ ఊబి అంటే ఏంటంటే పాపంలో నుండి. కనుక ఈ యొక్క ఉదయకాలంలో నీవు నేను మనమందరం కూడా ఇటువంటి పరిస్థితిలో ఉండి, ఏం పరిస్థితి అంటే నాశనకరమైన గుంట. ఎందుకంటే ఈ యొక్క లోకము ఎలాగుంది అని అంటే శరీరాశయు, నేత్రాశయు, జీవపటము కలిగి ఉంటా ఉన్నది. కనుక ఇటువంటి దీనిలో నుండి బయటికి రావడం చాలా కష్టతరమైనది. కనుక దేవుడు ఏం చేశాడు అని అంటే, మనము నశించిపోవడము ఏమాత్రము దేవునికి ఇష్టము లేదన్నమాట. మనము అలాగనే చనిపోవడము, ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువాన్ని మనము తెలుసుకోకుండా, మారుమనసు పొందకోకుండా అలాగనే చనిపోవడం అనేది దేవునికి ఇష్టం లేదన్నమాట. అందుకే ఏం చేస్తూ వచ్చినాడంటే, తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి నీ కొరకు, నా కొరకు, సర్వలోకం కొరకు పంపుతూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. అందుకే ఈ నాశనకరమైన గుంటలో నుండి దేవుడు మనం తీశాడనమాట. రెండవది చూస్తే, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తను. కాబట్టి నన్ను పైకెత్తను అంటే ఏంటంటే, నీ యొక్క మన యొక్క వ్యక్తిగత యొక్క ఆరాధన ఎలాగుండాలంటే, నన్ను, నేను అనేక సంభావనాన్ని కలిగి ఉండాలన్నమాట. ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు ఏం చేస్తూ వచ్చినాడంట, స్థిరపరిచినాడు. స్థిరపరచడం అంటే ఏంటి అంటే, అటు ఇటు కాకుండా ఇంకేంటంట, క్రీస్తు అనే యొక్క బండ మీద మనల్ని స్థిరపరుస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి లేవనెత్తుతూ వచ్చినాడు. ఎటువంటి పరిస్థితిలో నుండి మనను లేవనెత్తుతూ వచ్చినాడు అని అంటే, చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా ఏం చేస్తూ వచ్చినంట, బ్రతికిస్తూ వచ్చినాడు. నిజమే. ఎందుకు అని అంటే, దేవుడు అటువంటి నాశనకరమైన గుంటలో నుండి దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చినాడు అంట, పైకి లేవనెత్తినాడు. తర్వాత జిగటగల దొంగ ఊబిలో నుండి, ఆ యొక్క పాప ఊబిలో నుండి దేవుడు మనల్ని పైకి లేవనెత్తినాడు. అందుకు దేవునికి మనం ఏం చేయాలి అని అంటే, దేవుని ఆరాధన చేయాలన్నమాట. కనుక ఎంతోమంది లోకంలో ఎన్నో విధాలుగా ఉంటూ ఉన్నారు. అయితే మనమైతే మన దేవుణ్ణి ఆరాధన చేయడానికి దేవుడు మనం ఇక్కడ తీసుకుని వచ్చిన వాడిగా ఉంటున్నాడు. మన జీవితము, మన బ్రతుకు, మన నడవడి, మన యొక్క పరిస్థితి ఏంటంటే, మన యొక్క అపరాధముల చేతను పాపముల చేతను మనం చచ్చిన వారమే ఉండగా అంటున్నాడు. కనుక దేవుడు మనం ఇటువంటి యొక్క పరిస్థితిలో చచ్చిన వారమే ఉంటా ఉన్నాం. అంటే ఏంటి అంటే, బ్రతికే ఉన్నాం కానీ ఆత్మీయముగా చనిపోయిన స్థితి అన్నమాట. కనుక ఆత్మీయమైన స్థితి, చనిపోయిన స్థితి. ఎందుకు అని అంటే, మన యొక్క పరిస్థితి అంతా కూడా యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో వర్ణిస్తూ వచ్చినాడు మన పరిస్థితి ఏంటి అనేది. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనం నుంచి. చూడగా నువ్వు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్ళతో కడగబడలేదు, వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలనని ఎవరినూ కటాక్షింపలేదు.
నీ యందు జాలిపడిన వాడు ఒకడును లేకపోయేను. నువ్వు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తంలో పలుచున్న నిన్ను చూచి నీ రక్తంలో పలియున్న నీవు బ్రతుకమని నీతో చెప్పి తిని, నీవు నీ రక్తంలో పొల్లినను బ్రతుకమని నీతో చెప్పి తిని అంట. చూడు, మన పరిస్థితి ఏంటి అని అంటే, వాస్తవానికి మన పరిస్థితి, మన జీవితము, మన బ్రతుకు అంతా కూడా ఇలాగ ఉంటూ వచ్చింది. అయితే దయగల దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా, అయితే ఎవరు వచ్చినారు మన కాడికి చెప్పండి? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి దిగి వచ్చినాడు. వాక్యమైన దేవుడు, ఆ వాక్యము మన దగ్గరకు వచ్చిందన్నమాట. ఆ వాక్యము ఏమైతే వచ్చిందంటే మనల్ని బ్రతికిస్తూ వచ్చింది. కనుక ఇటువంటి యొక్క చచ్చిన జీవితంలో పడి ఉన్న మనలను మనం బ్రతికించే దాని కొరకు మన యొద్దకు పంపబడుతూ వచ్చింది అన్నమాట. కనుక దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను, ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువాన్ని నీ కొరకు నా కొరకు సర్వలోకంలో ఉన్నటువంటి మానవుల కొరకు ఆయన పంపబడుతూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 6వ వచనంలో చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము ఉండెను. దేవుని ఎదురుని పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను. ఆ మనుష్యుడు యోహానన్న. అయితే యోహాను బదులు పక్కన పెట్టుకుని మనం యేసు ప్రభువారు దేవుని ఎదురుండి తన కుమారుని ఈ లోకానికి పంపుతూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఎందుకు అనంటే, ఈ యొక్క యెహెజ్కేలు గ్రంథంలో 16వ అధ్యాయంలో రాయబడిన మాటలను బట్టి చూస్తే మన జీవితము, మన బ్రతుకు అంతా కూడా అలాగుంటూ ఉంది. అటువంటి యొక్క పరిస్థితుల్లో మన దగ్గరకు వచ్చిన వాడు ఎవరైనా ఉన్నారా? మనం పలకరించిన వారు, మనల్ని ఎవరైనా ఓదార్చిన వారు, మనల్ని ఆదరించిన వారు ఎవరైనా ఉన్నారంటే ఏడ సహాయం చేయబడుతుందో, వారికి ఏం అక్కర ఉంటో ఏమో తెలియదని చెప్పి ఆ పరిస్థితుల నుండి దూరంగా తప్పుకొని పోయేవారు లోకంలో మన బంధువులు ఉన్నారు, మన ఇంటి వారు ఉన్నారు, మన ఊరి వారు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ జీవముగల దేవుడు అందరూ త్రోసివేసినను నేను త్రోసివేయను. యోహాను సువార్త 6వ అధ్యాయంలో అంటాడు కదా, నా యొద్దకు వచ్చేవాడిని ఎంత మాత్రం నేను బయటికి త్రోసివేయను. ఆయన త్రోసివేసే దేవుడు కాదు. త్రోసివేసి ఉంటే మనం ఎక్కడుండింది అంటే ఈ పాటికి ఎప్పుడో సమాధికి వెళ్ళిపోయిన వారము. అయితే దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? తన కనికరమును, తన యొక్క ప్రేమను నీ ఎడల నా ఎడల ఎల్లడిపరుస్తూ వచ్చిన వాడిగా ఉంటూ ఉన్నాడు. అందుకే దేవుడు మనం బ్రతికిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. చూడండి ఒక మాట, నిర్గమాకాండము 35వ అధ్యాయము. నిర్గమాకాండము 35వ అధ్యాయం 21వ వచనం చూడండి. లేకపోతే అమ్మా 20వ వచనం చూడండి. నిర్గమాకాండం 34వ అధ్యాయం, లేకపోతే 35:2 చదవండి. 35 నిర్గమాకాండం 35:1-2 వచనాలు. మోషే ఇశ్రాయేలు సర్వ సమాజమును పోగు చేసి మీరు చేయనట్లు యెహోవా ఆజ్ఞాపించిన విధులను ఏవనగా 6 దినములు పని చేయవలను, 7వది మీకు పరిశుద్ధ దినము, అది యెహోవా విశ్రాంతి దినము. దానిలో పనిచే ప్రతి వాడును మరణశిక్ష నందును. విశ్రాంతి దినమున మీరు మీ ఇండ్లలో ఎక్కడనూ అగ్ని రాజు పెట్టకూడదని వార్త చెప్పాను. ఇక్కడ చూస్తే ఏమని చెప్తూ వచ్చినాడు దేవుడు అని అంటే, 6 దినాలు పని చేయవలను, 7వ దినమున మీకేంటంట పరిశుద్ధ దినము. ఇదేంటంట పరిశుద్ధ దినము, అది యెహోవా విశ్రాంతి దినము. దానిలో పని చేయు ప్రతి వాడునంట. అంటే మనమందరము కూడా ఒకప్పుడు మరణానికి పాత్రులం. అయితే దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే, ఇటువంటి పరిస్థితి నుండి దేవుడు ఈ మరణంలో నుండి జీవంలోనికి మనం దాటిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. చూడండి, ఆదికాండము
ఆదికాండము 2వ అధ్యాయము. ఆదికాండము 2వ అధ్యాయము చూస్తే అక్కడ 2వ వచనం నుంచి చదవండి అమ్మా. లేకపోతే 3 పని 7 దినములలోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమును విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలైనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటిని విశ్రమిస్తూ వచ్చినాడు. కాబట్టి దేవుడు 6 దినాలు ఏం చేశాడంట? సృష్టించేశాడు. 7వ దినమున ఏం చేస్తూ వచ్చినాడంట? మానవం అంతా చేసి 7వ దినమున విశ్రాంతి అనుకరిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఆ 7వ దినాన్ని దేవుడు ఆశీర్వదించి పరిశుద్ధపరుస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. కనుక అందుకే ఈ యొక్క నిర్గమాకాండము 35వ అధ్యాయంలో 2వ వచనంలో అది యెహోవా విశ్రాంతి దినము, దానిలో పనిచేయ ప్రతి వాడును మరణశిక్ష పొందుతాడంట. ఎందుకు అని అంటే ఆదివారం కూడా ఒకప్పుడు మన ప్రభువును ఎరగక మునుపు ఆదివారము పనికి వెళ్ళేవారము, అన్ని దినాలు పనికి వెళ్ళేవాళ్ళము. ఎందుకంటే ఈ దేవుని తెలుసుకొనక మునుపు మనమందరం కూడా అటువంటి మరణశిక్షకు పాత్రమై ఉంటుండగా ఆయన ఏం చేశాడంటే మనల్ని విడిపిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. కనుక ఈ యొక్క ఉదయకాలంలో నీవు నేను మనం కూడా ఒకటి విశ్రాంతి దినాన్ని ఆచరించకపోవడం బట్టి మరణశిక్ష. రెండవది ఎటువంటి మనం చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 21వ వచనం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము. నీతిమంతుని పెదవులు ఉపదేశించును. బాగా గమనించ, బుద్ధి లేకపోవుట చేత మూఢులు చనిపోదురు. ఎందుకయ్యా మరణము చెప్పండి? మొట్టమొదటిగా విశ్రాంతి దినము ఆచరించకపోవడం బట్టి మరణము. రెండవది ఎటువంటి మరణము? బుద్ధి లేకపోవట చేత మూఢులు ఏం చేస్తూ ఉన్నారంట? చనిపోతూ ఉన్నారు. అంటే ఒకప్పుడు మన జీవితం అంతా కూడా బుద్ధిహీనంగానే ఏం చేస్తూ వచ్చినామంట? మూఢుల వలె మనం కూడా చనిపోయిన వారమును. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏది కూడా మన వారు రాయకపోయినాడు. అయితే దేవుడు ఏం చేశాడంటే నీ యొద్దకు వచ్చి నీవు బ్రతకమని చెప్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. కనుక చూడండి, 3వ విషయం చూస్తే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనం. ఏంటమ్మా? అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నువ్వు ఎలా చనిపోదువు. ఇప్పుడు చూడండి, మూడో వ్యక్తి మూడవ వనం ఎలాంటిది అంట? దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు అంటున్నాడు. కనుక బుద్ధిహీనంగా తిరిగితే ఏమవుతుందంట? నీ కాలమునకు ముందుగానే చనిపోతారన్నమాట. ఇది మూడోది. కనుక మన జీవితంలో విశ్రాంతి దినం ఆచరించకపోవడం బట్టి మరణము, రెండోది బుద్ధి లేకపోవడం మరణము, తర్వాత మూడోది దుర్మార్గపు పనులు చేయడం, బుద్ధిహీనంగా తిరగడం అన్నమాట. అనేకులు చూస్తే భయము భక్తి లేని యొక్క నడవడి ప్రవర్తన, అటువంటి యొక్క జీవితము కలిగి లోకంలో తిరుగుతున్న మనలను ఏం చేస్తూ వచ్చినంట? రే ఎందుకురా సకాలంలో ఎందుకు అలా దుర్మార్గంగా ప్రవర్తించి చనిపోతావురా అని అంటే, నా ఇష్టం అని అంటాడు. ఎందుకురా నీ కాలం రాకమునిపై ఎందుకు చనిపోతావు, ఎందుకు బుద్ధిహీనంగా అట్లా ప్రవర్తిస్తావంటే, నా బండి నా ఇష్టం అంటారు. ఏమన్నా సరే ఎందుకురా అంత స్పీడ్గా వెళ్తారు, బండిలో స్లోగా వెళ్ళరా అని అంటే, నా బండి నా ఇష్టం, నేను ఎలాగైనా పోతా అన్నట్టు మన యొక్క బ్రతుకు, మన జీవితము ఇటువంటి యొక్క మూడు విధాలుగా మనము మరణానికి పాత్రమై ఉంటుండగా జీవము గల దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట? నీ యొద్దకు నా యొద్దకు వచ్చి బ్రతకమని చెప్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. కనుక నీవు నేను మనమందరం కూడా ఏం చేయాలి చూడండి. అందుకే యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు కదా 18వ అధ్యాయంలో, దుర్మార్గుడు నశించడం నాకు ఏమాత్రమూ ఇష్టం లేదు. కనుక మనం నశించుకోవడం ఇష్టం లేదు.
అందుకే మనం నశించిపోవడము దేవునికి ఇష్టం లేక తన ప్రియ కుమారుని, ఏకైక కుమారుని ఈ లోకానికి పంపుతొచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఆ యొక్క తండ్రి దగ్గర ఉన్నటువంటి మహిమను, ఆ ఘనతను, ఆ తేజస్సుతో కూడిన స్థలము, ఆ కెరూబుల మధ్య నుండి దేవుడు ఈ లోకానికి అన్నీ వదులుకొని రిక్తుడుగా, దీనుడుగా వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఎవరి కోసము? మనలను బ్రతికించేదాని కొరకు. మనమందరము ఆత్మీయంగా చచ్చిన స్థితి అయితే దేవుడు మనం తిరిగి బ్రతికించేదాని కొరకు, తిరిగి మనల్ని బ్రతికించి తన మహిమ కొరకు మనం ఉండాలని ఈ దినం మనం సజీవులకంతో వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఎంతోమంది ఈ దినాన్ని క్షణాన్ని చూడలేక గతించిపోయిన వారిగా ఉంటూ ఉన్నారు. కనుక దేవుడు ఏం చేశాడు? నీ ఎడల నా ఎడల అత్యధికమైన కృపను మన ఎడల కుమ్మరిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. కనుక ఈనాడు జీవములో ఉండి జీవముగల దేవుణ్ణి ఆరాధించడానికి తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలోనికి దేవుడు నిన్ను నన్ను తీసుకొని వచ్చిన వాడిగా ఉంటున్నాడు. దాన్ని బట్టి మనం ప్రభువును ఆరాధించాల. ఓ ప్రభువా, నా ఎడల నా బ్రతుకు, నా జీవితము చూస్తే యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో ఉన్నవంటి నా జీవితము అలాగనే నన్ను ఎవ్వరే కానీ, నా ఇంటివారు, నా బంధువులు, నా రక్త సంబంధికులు, నా ఊరి వారు ఎవ్వరే కానీ కనీసము ఎలాగున్నావు, ఏం చేస్తున్నావు అని, ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నావని నీ యందు కనికిన పడిన వాడు ఎవడూ లేడనమాట. జాలిపడిన వాడు ఒక్కడు కూడా లేడనమాట. కనుక జాలి పడకపోతే ఏం చేస్తూ ఉంటావు? వదిలేసిపోతామన్నమాట. కనుక ఈ యొక్క ఉదయకాలంలో నీవు నేను మనమందరం కూడా ప్రభువును ఆరాధించక మునుపు, ప్రభువా నా జీవితము, నా బ్రతికిది అయినప్పటికీ కూడా కరుణా సంపూర్ణమైన దేవుడుగా ఉన్నావు కనుక కరుణా కటాక్షం గల దేవుడుగా మీరు నా ఎడలు ఉన్నందుకై నీకు వందనాలు అని చెప్పి ప్రభువును ఆరాధించే బదులమై ఉంటా ఉన్నావు. ప్రభువును అలా స్తుతించాలా. ప్రభువును అలా ఆరాధించినప్పుడు ప్రభు ఎంతో సంతోషించేవాడుగా ఉంటున్నాడు. అనేక దినాలు ఈ యొక్క విశ్రాంతి దినాన్ని ఆశ్రయించక ఆయా పనులున్నాయి, ఆయా అక్కర్లున్నాయి, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి బుద్ధిహీనంగా తిరిగి మూడుల వలె చనిపోయిన యొక్క ఆత్మీయ జీవితం అన్నమాట. సరిగా నీ జీవించుతున్నావు మాత్రమే కానీ, పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడివే. కనుక ఇటువంటి యొక్క మృతమైన జీవితాన్ని తిరిగి బ్రతికించే దాని కొరకు జీవముగల దేవుడు ఆయన ఈ లోకానికి వచ్చిన వాడిగా ఉంటున్నాడు. కనుక ఆయన చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు. 3వ దినం సజీవుడుగా లేస్తూ వచ్చిన మృత్యుంజయుడే 3వ దినం సజీవుడుగా లేస్తూ వచ్చినాడు. ఆ జీవముగల దేవుణ్ణి ఆరాధించేదాని కొరకు ఇక్కడ తీసుకుని వచ్చిన వాడిగా ఉంటున్నాడు. కనుక మనమందరం కూడా ఏం చేయాలా? ఆయన్ను ఆరాధించాలన్నమాట. ప్రభువా, ఒక్క మాటతో ప్రభువా, నీ యొక్క విశ్రాంతి దినాన్ని పోవడం బట్టి నేను చనిపోయిన దాన్ని నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను జీవం ఉంచినందుకే నా కొద్దిపాటి యొక్క స్తుతి ఆరాధన నీకే సమర్పిస్తున్నాను అని అలాగా బుద్ధిహీనంలోనే మూడుల వలె చనిపోయిన నా బ్రతుకును తిరిగి బ్రతికించేదాని కొరకై నన్ను తిరిగి లేపినందుకు నా ఎద్దకు వచ్చి బ్రతకమని చెప్పిన దేవానికి స్తోత్రములు. నా కొద్దిపాటి యొక్క స్తుతి ఆరాధన నీకే సమర్పిస్తున్నాను. ప్రసంగిలో ఏమని చదువుకుంటూ వచ్చినాము? దుర్మార్గపు పనులు అధికముగా అంట. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు. అనేక సార్లు బుద్ధిహీనంగా తిరిగి ఇసుకొచ్చి సిరాకొచ్చి ఎటువంటి సహాయం లేక నిస్సహాయ స్థితిలో పడిపోయిన జీవితం. నీ బ్రతుకు అంతా కూడా అలా పడిపోయింది. నీ దగ్గరకు వచ్చి ఏం అలాగున్నావు, ఏం చేస్తున్నావు, ఏం చేసినావు, ఏం తాగినావు, ఏం తిన్నావు అని అడిగిన నాదుడే లేడు. అయితే జీవము గల దేవుడు నీ ఎద్దకు వచ్చి ఆయన జీవమునైన వాక్యమైన నీరు నీకు పోసాడు, వాక్యమైన ఆహారం నీకు పెట్టాడు. అలాగ పెట్టడం బట్టి ప్రాణము తెప్పరిల్లిందన్నమాట. కనుక ఇప్పుడు జిగటగల దొంగ ఊపిలో నుండి నన్ను పైకి లేవనెత్తుతో వచ్చినావు ప్రభువా అంట. కనుక ఈ జిగటగల దొంగ ఊబి ఎలాంటిదంటే చాలా భయంకరమైన స్థితి అన్నమాట. అందుకే ఈ భక్తుడు దావీదు ఏమంటాడు? జిగటగల దొంగ ఊబి ఎలాగుంటుందంటే ఊబిలో తెలుసు అన్నమాట. పైన చూడడానికి నైస్గా ఉంటుంది, అడుగు పెడితే తెలిసింది. ఇటువంటి యొక్క పాపం అనే యొక్క ఊబిలో నుండి దేవుడు మనంతకు మనం రావడానికి మన చేత కాదు. ఈ యొక్క పరిస్థితిలో నుండి మనం పైకి రావడానికి మనకు వీలు పడదు. అయితే ఎవరో ఒక సహాయం కావాలన్నమాట. ఊపిలో
కాలు ఒక కాలు లోపల ఉంది, ఒక కాలు బయట ఉంది. ఈ కాలును లేవనెత్తేదానికి ఇలాగెత్తితే ఇది పోతా ఉంది, ఇది ఎత్తితే ఇలాగ పోతుంది. ఎవ్వరు లేక ఏమంటున్నంట చాలా భయంకరమైన స్థితి. కనుక ఇటువంటి యొక్క ఊబిలో నుండి దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతూ వచ్చిన వాడుగా ఉంటున్నాడు. నాశనకరమైన గుంట, ఈ లోకమంతా కూడా నాశనకరమైనది. కనుక ఇటువంటి నాశకరమైన గుంటలో నుండి ప్రభువా నన్ను పైకి లేవనెత్తుతూ వచ్చినావు, నా అడుగులు క్రీస్తుని యొక్క బండ మీద నన్ను స్థిరపరిచినావు. కాబట్టి నా కొద్దిపాటి యొక్క స్తుతి ఆరాధన అన్నీ ఒకటే చేయాలని లేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే మన హృదయాన్ని ప్రేరేపణ కలిగిస్తాడో దాన్ని ఎత్తి మనం ఆరాధిస్తూ వచ్చినప్పుడు దేవుడు మన యొక్క ఆరాధన అంగీకరించేవాడిగా ఉంటున్నాడు. చేయాలని తపన అయితే ప్రభువును స్తుతించాలనేటువంటి ఆరాటము. ఎందుకంటే దేవుడు ప్రభు నిజమే, నా జీవితము నా బ్రతుకు అంతా కూడా ఇలాగ ఉంటా వచ్చింది, ఇటువంటి పరిస్థితిలో నుండి నన్ను పైకి లేవనెత్తు వచ్చినావు, అందును బట్టి నీకు వందనాలు అని చెప్పి ప్రభుని ఆరాధిస్తే ప్రభు ఎంతో సంతోషించేవాడిగా ఉంటూ ఉన్నాడు. ఈ కొద్ది మాటలను ఆధారం చేసుకొని ప్రభువాన్ని ఆరాధించడానికి మనకు సహాయం చేయనుగా లేచి నిలబడి పాడుకుంటే